Hi, welcome back to C Programming. I am your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా చేయబోతున్నాను. ఇవి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ పాత వీడియోస్తో సహా అన్ని ప్రోగ్రామ్స్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక మాక్సిమం వాల్యూకి ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ఫంక్షన్ రాద్దాం. అదేంటంటే ఇచ్చిన నంబర్లో ఒక మాక్సిమం వాల్యూని ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారు మనకి 4. ఈ 4 నంబర్లు A1 B1 ఒక సెట్, A2 B2 ఇంకొక సెట్ అనుకుంటే అన్ని ఇంటిజర్సే. ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకున్నాం, మాక్సిమం 1 మ్యాక్స్ 2 అని. ఓకే, అవి కూడా ఇంటిజర్సే. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ ఒకటి రాయబోతున్నాం, అది దాని పేరు మ్యాక్స్ అని. మ్యాక్స్ అనే ఫంక్షన్ లో 2 వేరియబుల్స్ తీసుకుని ఈ రెండిట్లో ఏదైతే పెద్ద వాల్యూనో దాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే మ్యాక్స్ 1 కి అసైన్ చేస్తున్నాం వాల్యూని. అలాగే ఇంకొక ఈ సెకండ్ సెట్ లో ఉన్న వాల్యూ మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్స్ 2 కి అసైన్ చేయబోతున్నాం. సో వచ్చిన తర్వాత మనం ఈ మ్యాక్స్ వాల్యూ ఫస్ట్ సెట్ నుంచి సెకండ్ సెట్ నుంచి ఇవి డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటుంది. ఈ 2 వేరియబుల్స్ లో రెండిట్లో ఏది పెద్దది అన్నది ఇక్కడ మనం డిస్ప్లే చేయబోతున్నాం. ఇది ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ ఒకటి మ్యాక్స్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఈ రెండిట్లో ఏ కనుక పెద్దదైతే మ్యాక్స్ వాల్యూని ఏ అనుకోమన్నాం. ఓకే, కాకపోతే మ్యాక్స్ వాల్యూ బి అవుతుంది. ఓకే, సో ఇక్కడ రిటర్న్ చేసేది ఈ రెండిట్లో ఏ కానీ బి కానీ మనకి ఈ మ్యాక్స్ వాల్యూ అవుతుంది. ఈ మ్యాక్స్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం ఒక ఇంటిజర్గా. ఓకే, సో ఇప్పుడు మన ఫంక్షన్ అయిపోయింది. దీన్ని ఫంక్షన్ 2 సార్లు ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఈ 2 సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ ఇచ్చాం వాల్యూస్, A1 B1 ఒక సెట్, A2 B2 ఇంకో సెట్. ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక తీసుకుంటే మాక్సిమం ఇన్ ఫస్ట్ సెట్ ఈజ్ 20, అంటే 10 20లో 20 పెద్దది. అలాగే సెకండ్ సెట్ లో 123 98 లో 123 పెద్దది. సో ఈ విధంగా మనం మాక్సిమం వాల్యూని కనుక్కోవడానికి కూడా ఒక ఫంక్షన్ ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో ఈ టాపిక్ మీకు బాగుంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రోగ్రామ్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.